నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కళలు కడాలి, వాటిని నిజం చేసుకునేందుకు కష్టపడాలి. కొల్చారం గురుకుల పాఠశాలను సందర్శించిన గవర్నర్ కృష్ణదేవ్ వర్మ. కొల్చారం గురుకుల పాఠశాలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు. గురుకులంలోని విద్యార్థుల ప్రతిభ చూసి ఆశ్చర్యపోయానన్నారు. విద్యార్థులు అపూర్వ స్వాగతం పలికిన తీరుతో మంత్రముగ్ధులయ్యారని గవర్నర్ తెలిపారు. నాణ్యమైన విద్యా ప్రమాణాలతో తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లు నిర్వహిస్తోందని, గురుకులాల్లో చదివిన విద్యార్థులు పర్వతాలను ఆధిరోహించారు. పర్వతాలను అధిరోహించిన మీకు మీ సమస్యలు పెద్దవి కావన్నారు. కలలు కనాలి, వాటిని నిజం చేసుకునేందుకు కష్టపడాలన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. Dalakishore Karo IAS or may I now with the moment of Brahma Deepam Sarvadamopam. Stage, the principal secretary told me that many girls have, scaled mountains and done very well from the school. So this tradition you have to keep up. If you can climb mountains, there's nothing more difficult. Because in life also you'll have to climb so many mountains and become the top person. And I'm happy to know the government is running schools like this, of this standard. All girls are well dressed, well spoken, not nervous to ask questions. As the MP was saying, you must ask questions and you must also find the answers. And as one young student was asking me, problems, never look for problems, only look for solutions. Instead of being a problem finder, be a solution giver. That is the whole idea. And study well. And this school offers a lot of games. You must also play well. Today will be the reality of tomorrow. So dream hard. You must dream. You must have dreams. And you must try to fulfill them. Only having dreams and going to sleep is not the answer. You will have dreams, and on your part, you will have to try and fulfill them. This type of schools for girls, I believe, are one of the best things that is happening. మాజీ ప్రధాని పివి నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా పీవీ ఘాట్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు నివాళులర్పించారు. అనంతరం పివి నరసింహారావు కుటుంబ సభ్యులతో కలిసి భారతరత్న క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఘాట్ ప్రాంగణంలో ఐ క్యాంపును ప్రారంభించి కళ్లద్దాలు అందజేశారు మంత్రి పొన్నం. తెలంగాణ ముద్దుబిడ్డ ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ కి సంబంధించిన వారు అంత అత్యున్నత స్థానానికి ఎదగడం అందరికీ గర్వకారణమన్నారు. వారి జ్ఞాపకాన్ని, వారు ఇచ్చిన మార్గదర్శ ఈనాటి యువత అవలంబించినట్లయితే అందరూ సన్మార్గంలో నడుస్తారని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. రైట్ హ్యాండ్ విషయాల రైట్ హ్యాండ్ ఓకే బ్యాక్ ఉండండి సార్, వి షేప్ లో ఉండండి. రెడీ
వర్ధంతి సందర్భంగా రాజకీయాలకు అతీతంగా అందరం నివాళులు అర్పించినాం. పివి నరసింహారావు గారు అందరి వాడు, తెలంగాణ ముద్దుబిడ్డ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ముద్దుబిడ్డ. ఈరోజు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్కు సంబంధించిన బిడ్డ. వారు అంత అత్యున్నత స్థానానికి ఎదగడం మనందరికీ ఎప్పటికీ గర్వకారణం. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా కానీ మన జయంతి సందర్భంగా వేడుకలు జరుపుకుంటున్నామంటే వారి జ్ఞాపకాన్ని, వారు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాన్ని ఈనాటి యువత అవలంబించినట్టయితే తప్పకుండా అందరూ కూడా సన్మార్గంలో నడుస్తారు. బహుభాషా కోవిదుడిగా, అపార జ్ఞానంతో, అపర చాణక్యుడిగా అనేక రకాలుగా రాజకీయాల లోపల పదవులు తన దగ్గరికి ఉరికొచ్చే విధంగా మౌనంగా మౌనముని అంటూనే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామిక భారతదేశ ప్రధానమంత్రి కావడం అనేటువంటిది ఒక మారుమూల ప్రాంత గ్రామం నుంచి ఇది వారికి సంబంధించినటువంటి ఉన్న ఒక జ్ఞాన సంపదకు నిదర్శనం. వారు ప్రపంచంలో ఏదో పెద్దలు చెప్పినట్టుగా ఆర్థిక సంస్కరణ ఈరోజు భారతదేశం ఇంత పెద్ద ఎత్తున నిలబడడానికి కారణమైనటువంటి ఆర్థిక సంస్కరణ ప్రపంచంలోనే ఆర్థికంగా ఇతర దేశాలతో పోటీపడే విధంగా, దాంతో పాటుగా విదేశాంగ విధానం కావచ్చు, విద్యా వ్యవస్థ, నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, ఇది అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తున్న పివి నరసింహారావు గారికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి మంచి సన్మార్గంలో ముందుకు ఇంకా యువత కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఆర్థిక సంస్కరణల గురించి అభ్యర్థించినప్పుడు పివి నరసింహారావు గారి చరిత్ర తెలుసుకుంటే భవిష్యత్తులో అనేక మంచి కార్యక్రమాలు చేయగలరు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళను రక్షించలేకపోయానని సిఐ రాజు నాయక్ ఎమోషనల్ అయ్యారు. ఆమెను కాపాడలేదనే బాధ ఇంకా తనను వేధిస్తోందని కంటతడి పెట్టుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాబు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అల్లు అర్జున్ టీం నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని, థియేటర్ యాజమాన్యంతో మాత్రమే కాంటాక్ట్ ఉందని సిఐ తెలిపారు. తాను కూడా తొక్కిసలాటలో చనిపోతానని అనుకున్నట్లు సిఐ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధ అనిపిస్తుంది సార్. గత 15 రోజుల నుంచి ఈ సంఘటన నా చేతుల లేదు. పాప మాకు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి ఒక ప్రాణాన్ని కాపాడలేకని ఒక బాధ నాకు ఒక 15 రోజుల నుంచి ఇదే అవుతుంది సార్. ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్. చాలాసేపు తనలైనా నేను మా మౌనిక ఎస్ఐ అసలు చెప్పలేని ఇది సార్. 15 రోజుల నుంచి నా మదిలో మెలుతా ఉంది. ఆ దేవుని భయవంతుల్లా ఆ బాబు కోలుకోవాలని నేను కోరుకుంటున్నా సార్. ఆ రోజు జరిగిన సంఘటన సార్, మేనేజ్మెంట్కు నేను బ్యాక్ సైడ్ నేను రాసి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్. నాకు పై వాళ్ళ అల్లు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్. మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్. ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ 2 థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్. ఆ ప్లేస్లో ఉండడం 2 థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్. 35 and 70 mm అది పాసిబుల్ కాదానికి అదే పేపర్ కాపీ టు SHOకి ఒకటి వచ్చింది సార్. దాని బ్యాక్ సైడ్ నేనే నా స్వయాన రైట్ ముందు రాసి మేనేజ్మెంట్కి తెలిపిన సార్. వాళ్ళ అల్లు అర్జున్ టీంకు కాంటాక్ట్ మాకు లేదు సార్. సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ అది. సో ఇంకోటి సార్, బిఫోర్ 2 hours నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా. మీడియా మిత్రులందరూ ఉన్నారు, చాలామంది, ఒక దాదాపు 100 మంది ప్రెస్సులు ఉన్నారు. 2 hours నుంచి మేము, మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్, సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం క్రౌడ్ ఫుల్ కంట్రోల్ చేయడానికి. సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ ఇరగడము, నేను పడిపోవడం, దేవుని వల్ల అది భగవంతుని ఈ రోజులు ఉన్నామంటే అది ఎవరున్నాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పోతాను అనుకున్నా సార్. ఆ సిచ్యుయేషన్ ఏపీ సీఎం చంద్రబాబు మనవడు దేవాంశ్ చదరంగంలో ప్రపంచ రికార్డు సాధించాడు. వేగంగా పావులు కదపడంలో నారా దేవాంశ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీంతో నారా దేవాంశ్ వేగవంతమైన స్టేట్మెంట్ సాల్వర్ 175 పజిల్స్ ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ నుంచి అధికారిక ధృవీకరణను అందుకున్నారు. దేవాంశ్ ఘనత పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది. మరోవైపు నారా దేవాంశ్ ఇటీవల మరో 2 ప్రపంచ రికార్డులను కూడా నెలకొల్పారు. 7 Days టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1 నిమిషం 43 సెకండ్లలో పూర్తి చేశాడు. అలాగే 9 చెస్ బోర్డులను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు. మొత్తం 32 ముక్కలను వేగంగా సరైన స్థానాల్లో ఉంచి నారా దేవాంశ్ రికార్డు సాధించాడు.
వైసీపీతో కలిసి ఇప్పుడు బీజేపీలో చేరాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఆర్ కృష్ణయ్య, మందకృష్ణ మాదిగ, మల్లు రవి, అద్దంకి దయాకర్ లాంటి వారు అమ్ముడుపోయారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ బీజేపీ తొత్తని, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తి అన్నారు. అప్పుడు కేసీఆర్ ను, ఇప్పుడు రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోయామన్నారని కేఏ పాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సత్యం 1,00,000 కోట్లు అప్పు పెరిగింది తెలంగాణ ప్రజలకు. 1,00,000 కోట్లు లెక్కలు చూసుకోండి. అప్పు పెరిగింది, దరిద్రం పెరిగింది, ఆత్మహత్యలు పెరిగాయి, అవినీతి పెరిగింది. ఏ అభివృద్ధి కార్యక్రమాలు అవ్వలేదు. ఏదో అప్పులు చేసి ఏదో ఇప్పినట్టు 20 లక్షల మందికి రైతులకి రుణమాఫీ చేసామా అంటున్నారు. మరి 80 లక్షల సంగతి ఏంటి? ఒకవేళ మీరు నిజంగా 20 లక్షల మందికి చేసుంటే అది ఎవరికి తెలుసు? మీ బోర్డులో మేము చదువుతున్నాం. ఒక డిబేట్కి రమ్మన్నాను తమ్ముడు రేవంత్ రెడ్డిని, నేను మద్దతు ఇచ్చాను. బాబు మోహన్ రాజీనామా చేయడానికి ఆయన వరంగల్లో ప్రజాశాంతి పార్టీ తరపున నిలబడతాను టికెట్ ఇమ్మంటూ మేము ఇవ్వలేదు, మేము పోటీ చేయలేదు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చాం. మోసపోయాం, ప్రజలు మోసపోయాం. ఆయన అన్నాడు రేవంత్ రెడ్డి, మేము అబద్ధాలు ఆడతాం, మా అబద్ధాలే జనాలు నమ్ముతారని. గొల్లోన్ని నమ్ముతుందా, కషాయాన్ని నమ్ముతుందా? నేను గొల్లోన్ని, నన్ను నమ్మరు, కషాయాన్ని నమ్ముతారు వీళ్ళని. ఇప్పుడు ఉన్నోళ్ళు, అప్పుడు కేసీఆర్ కేటీఆర్ నమ్మాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఇంకో రెడ్డిని నమ్ముతారు. ప్రజలు మోసపోతున్నారు. పోనీ ప్రజలకే నా బుద్ధి ఉందా? బుద్ధి ఉంటే ప్రతి సర్పంచ్ 12,000 మంది ప్రజాశాంతి పార్టీ తరపునే పోటీ చేస్తారు. నేను డబ్బులు అడగట్లేదే. మీరు ఓట్లు మీకు వేసుకోండి. వాళ్ళు ఇచ్చిన 1,000 రూపాయలు 2,000కి మోసపోకండి. ప్రజాశాంతి పార్టీ మద్దతుతో మీరు నిలండి. 10 రూపాయలు 100 రూపాయలు మెంబర్షిప్ తీసుకోండి. 10 రూపాయలు తీసుకోండి. సర్పంచులారా, నా కండువా కప్పుకోండి, నా ఫోటో పెట్టుకోండి. మీరు గెలుస్తారో లేదో చూడండి. ఆ 3 చేయండి. 10 రూపాయల మెంబర్షిప్ తీసుకోండి. సర్పంచులందరూ ప్రజాశాంతి పార్టీ కండువా కప్పుకోండి. మీ జిల్లాకు వచ్చినప్పుడు 33 జిల్లాలు వస్తున్నాను. 3 మీ ఓట్లు మీకు వేసుకోండి. అభివృద్ధి 100 రోజుల్లో ఎలా చేసి చూపిస్తానో మొదట 100 గ్రామాలకి చేసి చూపిస్తా. తత్మ అన్ని గ్రామాలకి 1 ఇయర్లో కంప్లీట్ చేసేస్తా. ఓన్లీ గెలిచిన సర్పంచులకు మాత్రమే ఎలాగ 1 కోటి రూపాయలు సంవత్సరానికి ఇస్తాం. మీ గ్రామాభివృద్ధికి 30,000 మీకు జీతం ఎప్పుడు ఇస్తాం? సర్పంచుల మీటింగుల్లో నేను మాట్లాడతాను. 1,500 కోట్లు సంపాదించింది నేనే. అల్లు అర్జున్ అయితే ఆ సినిమాలో వచ్చిన నా ప్రాఫిట్ అది 200 కోట్ల, 300 కోట్ల, 500 కోట్ల లాభం. ఆ కుటుంబానికి ఎవరైతే తల్లి చనిపోయిందో ఆ కొడుకుకి, పాపం కోమాలో ఉన్నోడికి, తండ్రికి, అలాగే అనాథులకు, వితంతులకు ప్రకటిస్తా. 25 లక్షలు భిక్షం పెట్టడం కాదు. పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసింది. ఈ కేసులో అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్ అనే విధంగా మారింది. కాగా ఘటన జరిగిన రోజు అల్లు అర్జున్ పోలీసులు థియేటర్ నుంచి బయటకు తీసుకొస్తున్న వీడియో తాజాగా బయటకు వచ్చింది. కుటుంబాన్ని సినిమా వాళ్ళు పరామర్శించట్లేదంటూ విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దానిపై నటుడు జగపతి బాబు స్పందించారు. సినిమా షూటింగ్ ముగించుకుని నేను ఊరి నుంచి రాగానే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లానని తెలిపారు.
అందరి ఆశీస్సులతో శ్రీతేజ్ త్వరగానే కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చా అన్నారు. దానికి పబ్లిసిటీ చేయలేం, అందుకే ఎవరికి ఆ విషయం తెలియలేదన్నారు జగపతి బాబు. ఒక క్లారిటీ కోసం ఈ ట్వీట్ పెడుతున్నాను. నేను షూటింగ్ నుంచి ఊరు నుంచి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్లో, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో, ఈ యాక్సిడెంట్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడటానికి, ఫాదర్ని, ఆ బాబు సిస్టర్ని పలకరించాలని అనిపించింది, చూడాలనిపించింది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాను. పాజిటివ్గా ఉంది. హీ మైట్ రికవర్, దేర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్సెస్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని, విత్ ఆల్ ద పీపుల్స్ బ్లెస్సింగ్ అండ్ గాడ్స్ అండ్ గాడెసెస్ అనేది చెప్పేసి భరోసా ఇచ్చి వచ్చాను. ఐ వాంటెడ్ టు గో అండ్ అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అనే మై ఎక్స్టెంట్ సపోర్ట్. పబ్లిసిటీ చేయలేదు కాబట్టి, ఎవరికి తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది. అది ఐ జస్ట్ క్లారిఫైడ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లు పెంచబోమని, బెనిఫిట్ షోలకు అనుమతించబోమని అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందని, ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతిస్తూ జీవోలు ఇవ్వడం పరిపాటిగా మారిందన్నారు. ఈ విధానాలను సిపిఐ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఇటీవల పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. భారాలు మోపుతూ పదే బ్లాక్ మార్కెట్ టైప్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఉన్నారు. బెనిఫిట్ షోల పేరుతో వసూలు చేసుకుంటూ ఉన్నారు. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో పాపం ఫ్యాన్స్కి పెద్ద బెల్ట్ వేస్తున్నారు. నిజంగా ఫ్యాన్స్కి ఏదైనా ప్రిఫరెన్స్ ఉండాలి. ప్రిఫరెన్స్ కాకుండా వాళ్ళ విషయంలోనే వాళ్ళకి ఈరోజు ఎక్కువ చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇది ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఎట్టయితే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చేశాడు, నిర్ణయం చేశారు, అదే పద్ధతుల్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాలి. ఖచ్చితంగా బెనిఫిట్ షోలు రద్దు చేయాలి, టికెట్ రేట్లు పెంచుకునే దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండో అంశం, నిజంగా జరిగిన సంఘటన పైన ఇవాళ రాజకీయ నాయకులు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వారు చేస్తున్నది ఇది ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఒక తల్లి చనిపోయి వాళ్ళ అబ్బాయి చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉంటే, అరే మీకు మనసు ఒప్పలే, ఆ కుటుంబాన్ని గురించి మీరు మాట్లాడరు, వాళ్ళ గురించి వాళ్ళకి సానుభూతి కూడా మీరు స్టేట్మెంట్లు ఇవ్వరు. చివరికి సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కూడా సినిమా యాక్టర్గా చేస్తూ ఉన్నాడు, ఎమ్మెల్యేలు సినిమా యాక్టర్గా చేస్తూ ఉన్నారు. ఆంధ్ర నుంచి కూడా రాజకీయ నాయకులు సినిమా యాక్టర్కి సానుభూతులు చూపుతూ ఉన్నారు. ఒక ప్రాణం పోయి తర్వాత ఇంకొక ప్రాణం గిలగిల్లాడుతూ ఉంటే, అరే దాని గురించి మీరు మాట్లాడలేదంటే నైతికంగా పతనమయ్యారు. ప్రత్యేకించి రాజకీయ నాయకులు, వాళ్ళు సెలబ్రిటీస్ ఎవరుంటే చాలు, పాపులారిటీ ఉన్న వ్యక్తులు వెంట వాళ్ళ వెంటబడి తిరుగుతూ ఉన్నారు. తర్వాత అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్లో కూడా చాలా చెప్పినా నేను ఖచ్చితంగా చెప్పగలను, నీ రియాక్షన్ సరిగా లేదు. చనిపోయిన తర్వాత ఓకే నీకు అప్పుడు తెలిసిందో మరుసటి రోజు అయినా సరే వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? కాబట్టి అంటే సరిగా లేదు. కాబట్టి ఇవాళ ఎంత వ్యతిరేకత వచ్చింది. పైగా మీరు ఎదురుదాడి చేస్తారు, అభిమానుల పేరుతో ఎదురుదాడి చేయడం అనేది కూడా సమంజసం కాదు. ఏది ఏమైనా సరే ఈ ఇండస్ట్రీని కంట్రోల్ చేయాలి. పైగా ఏం చేస్తున్నారు మీరు? ఇస్తున్నది ఏంటి? చందనం స్మగ్లరు, రెడ్ శాండిల్ స్మగ్లర్స్ వాళ్ళు హీరోల కింద చిత్రీకరిస్తే దానికి మీరు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తూ ఉన్నారు. కాబట్టి అంటే దీన్ని స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. సమాజానికి అనుకూలంగా, సమాజ అభ్యుదయం కోసం, సమాజ పురోగతి కోసం ఏదైనా సినిమాలు వస్తే దానికి ప్రభుత్వాలు సహకరించాలి తప్ప ఇలాంటి సినిమాలకి, లేదంటే పెద్ద హీరోలతో వాళ్ళు ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళకి రావాలని దాంతో చేయడం మాత్రం పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ స్పష్టమైన ప్రకటన చేయాలి. రాబోయే రోజుల్లో ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోలు కానీ లేదా రేట్లు పెంచుకోవడానికి అనుమతించకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. మనం చదువుకున్న కాలేజీకి మనం సహాయం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో పూర్వ విద్యార్థుల సమావేశాన్ని అల్యూమిని అధ్యక్షుడు గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్ ప్రెసిడెంట్
అవివా ఇండియా గ్లోబల్ బెలిసరి కాంట్రా హైదరాబాద్ సచిన్ కులకర్ణి ఓయూవీసీ ప్రొఫెసర్ కుమార్ అల్యూమిని సభ్యులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేము చదువుకున్న కాలేజీకి మేము ఏమి చేయగలుగుతాము అనే ఆలోచనతో ఈ అల్యూమినిని ఏర్పాటు చేశామని, దీని ద్వారా మా కళాశాలలకు అనేక మౌలిక వసతులు కల్పించామని వారు తెలిపారు. Today I see many young people here. Must be wondering why I am saying young. Majority of the audience is more than 50 years. She is the best student of It was set up in the year 1969. మళ్ళీ ఆ ఇన్స్టిట్యూట్కి వచ్చి ఆ ఇన్స్టిట్యూట్కి ఇవ్వడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది అల్యూమిని అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నారు. రాజమోహన్ రెడ్డి గారు, రాములు గారు, పవన్ వీళ్ళంతా కూడా ఇట్స్ వెరీ హార్టనింగ్. ఇలాగే సొసైటీకి ఇవ్వడానికి అంటే మళ్ళీ కాలేజ్కి ఆల్మా మ్యాటర్ మన ఇక్కడ చదువుకున్న మనకు వచ్చి ఇవ్వడం అనేది గ్రేట్ థింగ్. ఐ కంగ్రాచులేట్ దెమ్. అండ్ ఇదే విధంగా అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా అల్యూమిని అసోసియేషన్స్ ఫామ్ అయ్యి ఆ ఇన్స్టిట్యూషన్స్ని మన దేశాన్ని మంచి ఒక పొజిషన్కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అల్యూమిని అసోసియేషన్ 2016లో స్టార్ట్ అయింది. 2016లో స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ అల్యూమిని మీట్ డిసెంబర్లో స్టార్ట్ చేశాము. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ క్రిస్మస్ కంటే బిఫోర్ సండే జరుపుకోవాలని ఎవ్రీ ఇయర్ అనుకుంటున్నాము. అదేవిధంగా లాస్ట్ 8 years నుంచి అల్యూమిని మీట్ కంటిన్యూస్గా జరుపుకుంటున్నాము. ఈ యొక్క అల్యూమిని మీట్లో అవుట్ స్టాండింగ్ కెమికల్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫెలిసిటేట్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ 4 to 5 మెంబర్స్ని ఫెలిసిటేట్ చేస్తాము. అదేవిధంగా కాలేజీలో మనం చదివి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం కాబట్టి కాలేజీకి మనం ఏ విధంగా సహాయం చేయగలుగుతాం, యాజ్ ఎ మనీ వైజ్, యాజ్ ఎ నాలెడ్జ్ వైజ్, యాజ్ ఎ హ్యూమన్ క్యాపిటల్ వైజ్. అంటే మనం ఏమన్నా సెమినార్స్ కానీ దేంట్లో పార్టిసిపేట్ చేయడం కానీ దాని ద్వారా మనం ఏదైతే కాలేజీకి ఇవ్వాలనుకుంటున్నాం. ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే ఈ కాలేజీలో మనం చదువుకున్న చదువులనే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం కాబట్టి కాలేజీకి ఏదైనా ఇవ్వాలని తీసుకొని ఈ ఆల్మా మ్యాటర్స్లో టాయిలెట్స్ ఏవైతే మేము అల్యూమిని సెంటర్ అడిగాము, మా కాలేజీలో అడిగాము, కానీ వాళ్ళంతా ఉస్మానియా ఫౌండేషన్ అని దానిపైన వెళ్ళాలని అనుకుంటున్నాం. అది కూడా ఇన్ ఫ్యూచర్లో. తర్వాత ఒకటి ఇంక్యుబేషన్ సెంటర్ ఒకటి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఆర్టీఓ కార్యాలయం అధికారి ఏసీపీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టాడు. ఓ రైతు వద్ద నుండి నాలా కన్వర్షన్ చేయడం కొరకు 75,000 డిమాండ్ చేశారు ఆర్టీఓ సిసి సందీప్. రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా సందీప్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అధికారులు పట్టుకున్న సందర్భంగా ఉద్యోగి సందీప్ కంటతడి పెట్టుకున్నారు. ఇప్పుడు అయిపోయిన కథకు బాధపడితే లాభం లేదు. మాట్లాడతాను దీంతో కథ అంతా అయిపోతుందా? ఓకే రైట్. కూర్చొని ఇప్పుడు అయిపోయిన కథకు బాధపడితే లాభం లేదు. మాట్లాడతాను దీంతో కథ అంతా అయిపోతుందా? మాట్లాడతాను. జనవరి 4వ తేదీన విశాఖ వేదికగా ఆర్కే బీచ్ పరిధిలో జరగనున్న నావికాదళ విన్యాసాల నిర్వహణలో అందరూ సమన్వయంతో వ్యవహరించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కోరారు. ఇండియన్ నేవీ, జీవీఎంసీ, వీఎంఆర్టీఏ కమిషనర్లతో కలిసి ఆయన క్షేత్రస్థాయి పర్యటన చేశారు. విశ్వప్రియ హాలు, ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల తిరిగిన ఆయన అక్కడ పరిస్థితులపై సమీక్షించారు. విన్యాసాలకు సంబంధించి అన్ని రకాల క్రతువుల గురించి నేవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన వేదిక నిర్మాణం, ఫైర్ వర్క్, లేజర్ షో, డ్రోన్ షోల నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు భాగస్వామ్యం కానున్న నేపథ్యంలో భద్రతాపరమైన చర్యలు కూడా తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వాళ్ళు వరకు మూవ్ అవుతారు. సింగిల్ కాన్వాయ్ మూవ్ అవుతుంది. దాంట్లోనే కాన్వాయ్లో ఉన్న వెహికల్స్లోనే లాస్ట్ కార్పెట్ వచ్చేస్తారు. స్టేజ్
public there. To very public, because sometimes they don't honor the request of the. So this is already started. So we as So here you see the LED screens which are here, which is shown to you. So this is dedicated LED screens. can we get we can put screens elsewhere also on the beach, little away from the. Yes, sir. We can in fact share the. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కలలు కనాలి, వాటిని నిజం చేసుకునేందుకు కష్టపడాలి. కొల్చారం గురుకుల పాఠశాలను సందర్శించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ఘనంగా 20వ వర్ధంతి వేడుకలు. పివి మార్గదర్శకత్వం ఈనాటి యువతకు ఆదర్శమన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సంధ్యా థియేటర్ తొమ్మిది వాడకంలో మహిళను రక్షించలేకపోయారు. అధికారుల సమక్షంలో కంటెంట్ పెట్టుకున్న చిక్కడపల్లి సిఐ రాజమాయ. ఏపీ సీఎం చంద్రబాబు మనవడు దేవాంశ్ చదరంగంలో ప్రపంచ రికార్డు. వేగంగా పావులు కదపడంలో నారా దేవాంశ్కు వరద ముఖాఫ్ రికార్డు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 న్యూస్.